దేవుని ద్వారా పొంది కుటుంబానికి మాత్రమే కాదు కానీ క్రైస్తవ సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా, శ్రేష్టమైనటువంటి మంచి పేరును తెలుసుకున్నటువంటి ప్రేమైనటువంటి తల్లి పద్మనాభం మీనం గారిని బట్టి ముఖ్యమంత్రిగా దేవాది దేవునికి స్తుతివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి వలన ఆమె యొక్క జీవితము అనేక మందికి స్ఫూర్తిగా, సార్థకమేమో రాయడం ఆమె యొక్క పాట ద్వారా దేవాది దేవుని మహిమపరచండి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో నిజంగా ఆమె జీవితము ధన్యము. ఆమె యొక్క గర్భస్థము కూడా ధన్యం. ఎందుకంటే ఇద్దరు కుమారుల్ని దేవుని యొక్క సేవ పరిచర్యకి దేవాది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రీతిగా దేవాది దేవుడు ఆ ఇచ్చినటువంటి శ్రేష్టతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దేవాది దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి నామంలో ఘనంగా జరిగించడం కావాల్సినటువంటి కృప దయచేయట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ సురేష్ గారు ముందుకొచ్చి మనం ప్రార్థన నడిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఉద్దేశాన్ని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తనకిచ్చిన కుటుంబం పెట్టారు. వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క జీవితం అనేక మందికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నది. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి వరకు ఎన్నో వాటన్నిటి ద్వారా మీరు భయపడినప్పుడు ఏ ఉద్దేశంతో తండ్రి మీరు లోపల ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశాన్ని తాను నెరవేర్చి తన యొక్క పనులు కంప్లీట్ చేసుకుని ఫినిష్ చేసుకుని మీరు పిలిచినప్పుడు మీ యొక్క పలుకు రావడం మరి మీ వద్దకు ఆయన తండ్రి అది నమ్ముతున్నాం. ఈ సమయంలో జరగడానికి మాత్రం చేయించిన నడిపిస్తున్న కాలంలో సమకరిస్తున్న కుటుంబ సభ్యులు ఆదరించి స్పష్టమైనటువంటి తుది వరకు జీవించారు. అటువంటి అనుసరణలో చూస్తున్నాం. ప్రార్థన చేసి మొదలుగా 98 పాటు అంతజన మంది చూడగలిగినటువంటి పాటలు చూపిస్తూ ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతాం. అంత్యదీనమందు నిత్యవాసనందు తెల్లవారగా లక్షణందు కొన్నవారి నేను కూడా నేను
చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట యేసు సేవ ప్రత్యేకము చేయుచుండి క్రీస్తునందు నన్ను ప్రేమ చూపుచు కృపనందు అయితే యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట విందునటువంటి వాళ్ళరా ఈ సమయంలో 10 నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో స్త్రీలు, పెద్దలు, దైవజనులు ప్రాంతంలో విశేషమైనటువంటి సేవా పరిచయం చేస్తున్నటువంటి మూల రవీంద్ర గారు మన మధ్యలో ఉంటున్నారు. దయచేసి ముందుకు వచ్చి కుటుంబ ఆదరణ గీతలు మాటలను తెలియజేయాల్సిందిగా ప్రభుత్వ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇచ్చిన అవకాశాన్ని చూపుతూ పుస్తకాలు కూడా వదనాలు తెలియపరుస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైన నమ్ముతున్నాను. రెండు మాటలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చివరి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నాకు తెలిసిన వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మన పరిస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి యేసు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తన లోపరచగలజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములకు తన మహిమ గల శరీరములకు సమరూపము గలదానిగా మార్చును. మొదటి మాట, మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే భూమి మీద ఏమైనా అప్పటికి పరదేశంలో యాత్రికులు నిడుమైన పట్ల మనకు వెళ్ళలేదు. ఏదో ఒక వయసులో సమయంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్ట తప్పదు. అయితే పౌరస్థితి పరలోకమందున్నది ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేదు. పరలోకంలో దిగివచ్చి మానవ జాతి పాప కొరకు శిలువలో బలియాగమై రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తుని ఎవరు విశ్వసించి పాప క్షమాపణ పొంది వారు మనసు పొంది దేవుని ఆత్మ చేత ఉద్ధరించబడతారో వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు. పాట పాడవచ్చు, కానీ హృదయపూర్వకంగా నా పరిస్థితి పరలోకమందున్నది, నేను భూమి యాత్రికులను యాత్రికురాలను అని ఒప్పుకొని అనుభవాలు ఉన్నారు. అమ్మగారు నాకు ఇంటికి పరిచయం లేదు, కుమారుడు ఆ సమీరం గారు సుపరిచితులు. వారిని చూసినప్పుడు వారి తల్లి యొక్క గుణగణాలు నేను అర్థం చేసుకోవడానికి అవకాశం అని నేను తలుస్తున్నాను. అంతేకాకుండా వారు రాజశేఖర్ గారు పునరైతే చెప్పినప్పుడు అమ్మగారి వయసు 24 సంవత్సరాలు చేయవలసిన సంతృప్తిగా చేశామని ఒక రకంగా సంతృప్తితో చెప్పిన మాటలను బట్టి కూడా దేవుస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రియులు తల్లిగారు పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ఆమె సెటిల్మెంట్ పర్మనెంట్ వెళ్ళిపోయింది. అలానికి రాదు, కానీ ఒక నిరీక్షణ ఉంది. చూడండి, రెండో మాట చూస్తే ప్రభువైన యేసుక్రీస్తును రక్షక నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన నిరీక్షణ
ఈ రోజుల్లో ప్రభు యొక్క అక్కడ సమీపంగా ఉందని మనకు బాగా కనబడుతుంది. కానీ చాలా మంది సిద్ధపడలేదు. అయితే మనం ప్రభుత్వం విశ్వసించిన మనము సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తమే రాబోతున్నాడు కూడా హెబ్రీ పత్రిక పౌలు రాస్తాడు. 3వ ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మొదటి మూడు చెప్పినట్లుగా మనం ఆయన చూసినప్పుడు ఆయన పోలింగు ఇదే సంగతులు మొదటి 15 కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక మాట 21 సమస్తము తనకు లోపరచబడ్డ శక్తిని బట్టి ప్రభువుల శక్తి చాలా గొప్పది. పునరుద్ధరణ శక్తి ఆయన ఉంది, జీవనిచ్చే శక్తి ఆయన ఉంది. కాబట్టి ఆయన మన దీన శరీరములను అది మన శరీరాలు దీన శరీరం వయసు ప్రతి ముసలి మొత్తం రోగాలు వస్తాయి, నడవలేము, సరిగ్గా వయసు వస్తే మాట్లాడడం లేదు, కను చూపు కనబడదు. ఇది దీన శరీరం. అయితే ప్రభువులు మనకు గొప్ప నిరీక్షణ ఏంటంటే తన మహిమ గల శరీరములకు సమరూపములదానిగా మార్చాలి. అందుని బట్టి మనం సంతోషించాలి. ఈమెవరు శాస్త్రం ఉండవు. ప్రభుత్వప్పుడు మనకు నూతన శరీరం, మహిమ శరీరం, అక్షయ శరీరం ఆయన ఇవ్వబోతున్నారు. కాబట్టి తన దాసాలు కూడా ప్రస్తుతం కొంతకాలం మరి జ్ఞాపకంతో వచ్చేప్పటికీ ప్రభులో ఆమె తిరిగి లేపబడుతుంది. ప్రభుత్వం కలిసి వస్తారు, మహిళలు వస్తారు. మనం కూడా ప్రభుత్వం చూస్తాం. ఆయన పోలింటాం సదాకాలం మనము ప్రభుత్వం ఈ లోక ఎవరికి శాస్త్రం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున పట్టణాలు దగ్గర లేదు లేదు లేదు. కాబట్టి ఈ విశ్వాసం దీక్షతో మనం పొందుతాం. చిన్న ప్రార్థన. నాయకుల తండ్రి విదాస్ పత్రకు గారిని ప్రభు ఇంతవరకు 24 సంవత్సరాలు కాపాడి అన్ని విధములుగా తన కుటుంబాన్ని దీవించి మీ మహిమాంతమై నిలబెట్టి వాళ్ళని చేస్తూ ఉంటారు. మీ దాస్త్రాలు మీ సంచాచబడి ఉన్నది. మాకు నిరీక్షణ మీరు వస్తున్నారు. మీరు విధించడం లేపడతారు. మీ దాస్త్రం లేపడుతుంది, మరి మహిమ శరీరంతో లేపడబోతుంది. మేము కూడా మేము చూసినప్పుడు మేము కోరి ఉంటాం. ఈ నిరీక్షణ బట్టి కుటుంబ సభ్యులందరినీ ఆలోచించండి, ధైర్యపరచండి. పుస్తక కార్యక్రమాన్ని మీ మహిమాలుగా జరిగించే దాసు బలపరచండి. యేసునామమున చిన్న సమయంలో చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించినటువంటి ప్రభువుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాల్గొన్న క్రీస్తు సంఘంలో సువార్థికులుగా పనిచేస్తున్నటువంటి పులిపాటి రాజా గారు మన మధ్యలో ఉంటున్నారు. వారు మన మధ్యకు వచ్చి క్లుప్తంగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా కుటుంబాన్ని దేవాది దేవుడు ఆదరించినట్లుగా మాట తెలియజేయాల్సిందిగా ప్రేమలోకి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఈ గురుస్థాపన కార్యక్రమానికి ఆయా స్థలం నుండి చేకూర్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రోగ్రామిస్తున్నాము సమర్పిస్తున్నాము. మరణం భూమి మీద ఏ జీవైనా భయపడేటువంటి ఒకే ఒక విషయం మరణం. దేవుని గ్రంథమైన బైబిల్లో 2 రకాలైనటువంటి మరణాలు, 3వ శాశ్వతమైన మరణం అన్నట్లు గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒకసారి మృతి పొందవలనే నియమింపబడిన ఆ తరువాత తీర్పు జరుగుతుంది. ఇది భౌతిక సంబంధమైన మరణం. ఈ భౌతిక సంబంధమైన మరణం అంటే ప్రతివారు భయపడతారు. ఈ మరణాన్ని తప్పించుకోవడానికి అనేక ఆశ్రయాలు పొందుతుంటారు. దీనికోసం ఈ దేహాన్ని రక్షించుకోవడానికి ఈ వెనుమది ఉండే సమస్తాన్ని కూడా ఇవ్వడానికి మనుషులు వెనకాడరు. 2వ మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. ఏదైతే తోటలో పరమదేవుడు ఆదాముకు ఆజ్ఞాపించినట్లు 2వ అధ్యాయంలో, అయితే నీవు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు, వాటిని తెలియదన్నా నీవు నిశ్చయముగా చచ్చెదవు. You shall surely die. Shall is a definite. You shall surely die. నీవు నిశ్చయముగా చచ్చెదవు అంటే ఆదాము
హవ్వ తినిన తర్వాత ఆదాము కూడా తినేసి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆదాము ఎక్కడున్నావు అంటే, యా నీ మాట విన్నప్పుడు నేను దిగంబర్ ఇంటి తోట చెట్ల మధ్య దాక్కున్నాను. అంటే నీవు వాటి తెలియమన నిశ్చయముగా చచ్చదువు అని చెప్పింది భౌతిక సంబంధమైన మరణాన్ని ఉంచుకో. ఆత్మ సంబంధమైన మరణం అంటే దేవుని దగ్గర నుండి ఈ భూమి మీద బ్రతికేటువంటి మనుషులు దేవునితో బాంధవ్యం లేకుండా, సమాధానం లేకుండా దేవుడిచ్చిన జీవాన్ని కోల్పోయి బ్రతికేటువంటి దాన్ని ఆత్మ సంబంధమైన మరణం అన్నారు. ఈ దేహ సంబంధమైన మరణం మనందరికీ తెలుసు. ఆత్మ సంబంధమైన మరణం ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం కొద్దిమంది అయినా ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందిన వారు ఉంటారు. అది గుర్తిస్తారో లేదో తెలియదు కానీ ఎఫెసీయుల పత్రిక 4:18 చెప్తున్నాడు, వారైతే అంధకారమైన వంశస్థుల వారే దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరుపరచబడే వారే. దేవుడు మానవునికి సృజించినప్పుడు జీవాత్మనిచ్చాడు. దేహానికి ప్రాణం, జీవానికి ఆత్మకు జీవాన్ని ఇస్తే పాపం చేసినప్పుడు ఎఫెసీయుల 2:1 మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడు అన్నాడు. అపరాధం పాపం చేసినటువంటి వారు ఆత్మలో చనిపోయిన వారు, దేహంలో బ్రతుకున్నటువంటి వారు. ఈ దేహంలో బ్రతుకున్నటువంటి వారు ఆత్మలో చనిపోయినటువంటి వారిని బ్రతికించడానికే ప్రభువు యేసు వచ్చాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించారు. ఎవరైతే అపరాధం పాపం చేసిన వారు క్రీస్తుకు రక్తం చేత కడగబడి సువార్త మీదే చూపించి 2 దశలోనికైన రాసిన పత్రిక 1:6-7 దేవుణ్ణి ఎరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అన్నాడు. దేవుడు ఎవరో తెలుసుకోకపోయినా, ప్రభువైన యేసు సువార్తకు లోబడకపోయినా ఆత్మ సంబంధమైన మరణంలో నుండి యోహాను సువార్త 8:21 ప్రభువైన యేసు చెప్పినట్టు, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అన్నారు. ఈ పాపం చేసి పాపంలో ఉండి చనిపోయినటువంటి వారు క్రీస్తుకు వెళ్ళినటువంటి మహిమలోకి, పరలోకానికి ప్రవేశించలేదు. అలాంటి వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి జీవాన్ని తిరిగి దేవునితో సమాధానం పడి జీవగ్రంథంలో పేరు రాసుకున్నటువంటి వాళ్ళు ప్రభువు యేసు వచ్చినప్పుడు తిరిగి మరలా ఆయనతో పాటు ప్రత్యక్షమయ్యేటువంటి ఒక ఏర్పాటుని పరమందులో దేవుడు చేశాడు. చివరిగా 3వ మరణం ఏంటంటే, అది ఎవరైతే పునర్జన్మ పొందరో అంటే బాప్తిస్మం పొందరో, పాపంలో ఉండి చనిపోతారో అగ్ని గంధకాలతో మండే గుండము నరకం. మార్క్స్ 9:9 చెప్తుంది, ప్రకటన గ్రంథం 20 చెప్తుంది, 21 చెప్తుంది, అగ్ని గంధకములతో మండే గుండములో పాల్పొందుదురు. ఇది 2వ మరణం. దీన్ని తప్పించుకోవడానికి మనుషులు 2వ జన్మ ఎత్తాలి. తల్లి గర్భం నుంచి కాకుండా దేవుని వాక్మూలముగా జన్మించి ఈ జీవిత యాత్రను జయ జీవితం చేసి ఊహించినటువంటి ప్రతి వారు పరలోకంలో ప్రవేశించడానికి మొదటిగా చనిపోతే పరదేశికి, ప్రభువు యేసు వచ్చినప్పుడు తిరిగి పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని గ్రంథం చెబుతుంది. కాబట్టి దేహ సంబంధమైన మరణం అందరికీ వచ్చేదే. ఆత్మ సంబంధంగా మరణించినటువంటి వారు తిరిగి జీవం పొందడానికి ఈ లోకంలో ఛాన్స్ ఉంది ప్రాణం ఉన్నప్పుడు. ఒకవేళ అలా మార్చుకొని చనిపోతే పరలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలా కాదని మనిషి ఎవరైనా సరే హృదయాన్ని కఠినం చేసుకుంటే 2వ మరణం యుగయుగాలు అగ్ని అంధకాలతో మండేటువంటి ఆ మరణం నుంచి తప్పించుకోవాలని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీ అందరికి మరోసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం. ప్రశస్తమైనటువంటి రీతిలో దేవుని యొక్క మాటలను వివరించినటువంటి ప్రియులకు ప్రత్యేకమైనటువంటి వదనాలను తెలియజేస్తూ ఈ సభలో మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రసన్న గారు ప్రార్థన నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఆచరిస్తున్నాం. తెలుసుకున్న తండ్రి పొందనాలు సాధించినప్పుడు ముందుగా తెలుసుకున్నందుకు వందనాలు. విశ్వాసం వచ్చి నేను జీవించినటువంటి సంతానాన్ని మరియు సంతతిని రక్త సంబంధికులను బంధువులను సంఘములను
సోదరులను ఆదరించి మనం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట మనకు ఎవరైతే ఇంకా అంగీకరించలేదు, రక్షకుడిని స్వీకరించలేదు అటువంటి వారు ఈ మాటలు వింటున్నప్పుడు తండ్రి ఎంతో రాగలిగినట్లుగా నేను అంగీకరించి నా పాపాలు ఒప్పుకొని ఇదిగో రక్షణ పొందుకొని పరలోక రాజ్యం చేయమని ఈ ముందున్న కార్యక్రమాలను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులను వేడుకుంటున్నాను తండ్రి. థాంక్ యూ పాస్టర్ గారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధమైనటువంటి ఫ్యూనరల్ సర్వీస్ జరిగినటువంటి సమయంలో చాలా సాడ్ గా ఉండేటటువంటి పాటలు పాడటం మాకు అలవాటు. దాంట్లో ఉన్నటువంటి అర్థము, ఆ మర్మం అనేటటువంటి గ్రహించలేక ఏదో పాట పాడేస్తా ఉంటాం. రేపు నుంచి మన జీవితాలు యథావిధమైనటువంటి రీతిలో కొనసాగిస్తూ ఉంటాం. అయితే పాడుతున్నటువంటి ప్రతి పాట కూడా మన హృదయాలకు దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి పాఠము అనేటటువంటి విషయాన్ని అందరం కూడా గమనించాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకే దేవాది దేవుడు ఆయన యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి తన యొక్క ప్రియమైనటువంటి బిడల చేత అనేకమైనటువంటి పాటలను మనకు అందజేసి ఉంటున్నారు. ఈ పాట మనం పాడుతుండగా మనము చెవులతో కాదు కానీ మన యొక్క హృదయాలతో ఆలకించి మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ ఈ ఫ్యూనరల్ కార్యక్రమంలో పాల్గొనలు పొందడం అనేటటువంటిది మనకెంతో దేవునికరం. పాటలు పాడుతున్నాం. నాకు ఆశ్చర్యము ఇదే నాకు ఆనందము 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 నేను ఆయనను చూచుటయే ఇదే నాకు పరమానందము అమితమైన కృప నన్ను స్వర్గంబున చేర్చును. స్వర్గ నుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదురు. ఇదే నాకు ఆనందము 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 నేను ఆయనను చూచుటయే ఇదే నాకు పరమానందము. నేను ప్రేమించు స్నేహితులను అక్కడ చూచి సంతోషింతును. నా యేసు ముఖము చూచుటయే నిత్యములాగా దేవానందము. ఇలాగో ఆనందము 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 నేను ఆయనను చూచుటయే ఇదే నాకు పరమానందము. ఆస్వత్వ సౌఖ్యముందువారము కళ్ళతో చూడకపోయినాను. యేసుని మాటలు కైకొనుచు ఆత్మతో చూచి సంతోషింతును. ఇదే నాకు ఆనందము
ఆయనను చూచుటయే ఇది నాకు పరమానందము. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా దేవాది దేవుని విశ్వసించినటువంటి వారికి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారికి ఏది నిజమైనటువంటి ఆనందం, ఏది నిజమైనటువంటి పరమానందం కదా. మన మామూలుగా పాట పాడుకోవడం మాత్రమే కాదు, కానీ మనం ఉదయం లేస్తే రాత్రి వరకు మనకు ఆనందాన్ని ఇచ్చేది, సంతోషం ఇచ్చేది ఏంటని వెంటలాడుతూ ఉంటాము, పరిగెడుతూ ఉంటాము. నిజమైనటువంటి ఆనందము మనం సంపాదించినటువంటి డబ్బులో లేదు. నిజమైనటువంటి ఆనందం అనేటటువంటిది మనం కట్టుకున్నటువంటి అంతస్తుల్లో లేదు. కానీ నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పాద సన్నిధిలో ఉంటుంది. ప్రీతల్లి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఆమె యొక్క జీవన యాత్రను ముగించుకొని దేవుని యొక్క పాద సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు. అందులో బట్టి మనం అందరం దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాం. అయితే మన స్థితి ఎలా ఉంది? మనం ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ దేవాది దేవుడు మనం కూడా ఆయన శ్రేష్టమైనటువంటి స్వరాన్ని మనకు అందించి ప్రియులారా తిరిగి రండి అని నీ నా పేరు పిలిచినప్పుడు మన స్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళుతూ ఉన్నాము, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆయా రీతులుగా సిద్ధపడాలని ప్రభుత్వం మీకు మనం చేస్తూ ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాష్ట్ర ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దయాసాగర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక 2 నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. తర్వాత మనం ఇక్కడ ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనము బయలుదేరికి వెళ్దాం. ఇక్కడ వాడబడినటువంటి దైవజనుల్ని మనం అక్కడ వాడుకుంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఈరోజు ఆంటీ పద్మనాభంగా గారి యొక్క భౌతిక కాయం యొక్క మనందరం కూడా ఆంటీ గురించి నేను చెప్పాలంటే తన జీవితాంతం కూడా తప్పని పాటల ద్వారా ప్రభుని ఆనందించింది. ప్రభుని తన పాటల ద్వారా ఆరాధించింది. దేవుని వాక్యములు దువారాత్రులు ధ్యానించినటువంటి తల్లి. బైబిల్ని తన ఆత్మకు 3 పర్యాయాలు రాశారని నేను విన్నాను. తన చేతితో ఒక గొప్ప ఆఫీసర్గా ఒక మంచి సాక్ష్యం తాను కలిగి జీవించినాను. ఒకసారి నేను కపాడిపాలెంలో వైరువరపు పౌరు గారు ప్రభువులో నిద్రించినప్పుడు వెళ్ళాను. ఆ రాత్రి ఆంటీ అలసిపోకుండా చాలా పాటలు పాడారు కుటుంబ ఆదరణ కొరకు. ఈరోజు మనం ఎన్ని పాటలు పాడినా ఆమెకి తృప్తి రాదు. ఎందుకంటే ఆమె ముందు ఎన్ని పాటలు పాడినా కానీ మనం ఆమె తృప్తి పరచలేము. అంతగా ప్రభువుని తన జీవితంలో ఘనపరిచినారు. నేను వాక్యమును ఘనపరిచిన ప్రభు అన్నాడు, నన్ను ఘనపరచని నేను. ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క భూస్థాపన కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే ప్రభు మహిమపరచబడ్డాడు. ఎందుకనగా ఆమె ప్రభువు కొరకు జీవించింది. పౌలు నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభు కోసం జీవించింది. 2 కుమారులను ప్రభు సేవకు సమర్పించింది. గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సువార్త ఈ కుటుంబంలో నుంచి ఈ లోకంలోకి వెళ్ళింది. దేవుడు ఆ రీతిగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు.
పౌలు భక్తులు చెప్తాడు, నాకు కలిగినన్నీ కూడా నేను పెట్టగా ఎందుకనగా నేను క్రీస్తును సంపాదించుకున్నాను. అంటే క్రీస్తును సంపాదించుకొని తన యాత్రను సంపూర్ణమైన జీవితం జీవించి ముగించిన ఆ శృంగార నగరంలో దేవునితో యేసయ్యతో నిత్య విశ్రాంతిలో తాను ఉంటూ ఉన్నారు. కనుక యెహోవా భయభక్తులు గల స్త్రీ కొనియాడబడ్డాడు. దైవజనులాగా ఈరోజు గొప్ప ఆత్మీయ తల్లిగా మనందరం కూడా ఆమెను కొనియాడుతున్నాం. తాను విడిచినటువంటి కుటుంబానికి దేవుడు ఆదరించును గాక. ప్రార్థన చేస్తాం. వీడియో కంటే మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం. ఆంటీ భక్త రాగాలని బట్టి మీకు వందనాలు. విదాసనాలు చేసిన సేవను బట్టి మీకు వందనాలు. ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చినారు, పరిచయం ఇచ్చినారు, మంచి కుటుంబాన్ని ఇచ్చినారు, ఒక మంచి ఆఫీసర్గా, ఒక మంచి తల్లిగా, మంచి సాక్ష్యం కలిగి ప్రభా మీ సన్నిధికి వారు చేరుడుగా వారు విడిచినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపించండి. భూస్థాపన కార్యక్రమం అంతట్లో నేను తోడండి, మహిమ జరిగించండి. యేసుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అయ్యా సార్ కూడా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా మనుషులో ఉన్నటువంటి వీళ్ళు పెద్దలు తాము విజయసింహ గారు వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆలోచన ఆశ కలిగి ఉంటున్నారు కనుక వారికి సమయాన్ని ఇస్తున్నాను. అందరికి తెలుసు తృప్తి చెప్తాం. ఎందుకంటే ఎక్కడైనా సరే వాక్యం చెప్తారంటే చాలా ఆసక్తితో చెప్తాను. మరణం అన్నింటిలో మరి భయంకరమైనది కాబట్టి చెప్పేది. కానీ రెండు విషయాలు, మరణించేటప్పుడు ఒకటి వదిలిపెట్టాలా, ఒకటి అప్పగించాలి. గమనించండి అందరూ, ఏది వదిలిపెడుతున్నావు, ఏది అప్పగిస్తున్నావు. దేవుని యొక్క వస్తువు నీలో ఉంది ఆత్మ. ఆ ఆత్మను నీవు సరైన స్థితిలో అప్పగించాలి. అందుకే పేతురు అంటున్నాడు, నాతో చెప్పినది నేను మీకు అప్పగించి తిని అప్పగించాడు. అప్పగించడం అంటే సరైన స్థితిలో అప్పగించాలా. ఒక సైకిల్ తీసుకుని నేను సరైన స్థితిలో అప్పగించాలి. నీవు ఆత్మను సరైన స్థితిలో అప్పగిస్తున్నావా? ప్రాణం సరే వదిలిపెట్టున్నావు, ఎవరు అడగడం నేను. కానీ జాగ్రత్త, ఈ దినం అందరి ముందు చెప్తాను. నేను ఒక రెవరెంట్ పాస్టర్ని, ఆయనకి నాకు ప్రేరేపణ కలిగింది ఈ రకంగా చెప్పాలి. అది చాలా గొప్ప విషయం, కానీ మనం తేలిక తీసుకుంటాం. కానీ చనిపోయినప్పుడు ఆయన బిగ్గరగా కేక వేసి ఆత్మను వదిలిపెట్టి ప్రాణము విడిచాడు. ముందు ఆత్మను వదిలిపెట్టాడు, రెండోది ప్రాణం విడిచాడు. కానీ ముందు ప్రాణం వదిలిపెట్టలా. ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆత్మని జాగ్రత్తగా సరైన స్థితిలో దేవునికి అభిప్రాయమైన స్థితిలో నీవు అప్పగిస్తావా? ప్రాణం ఎవరు ఎక్కడ పోయి వాడు ప్రాణం తెలియదు, తెలుసా? ప్రాణం ఎక్కడ పోతుంది ఎవరుగా నీకు తెలియదు. కాబట్టి నీ అప్పగించే జాగ్రత్త, నీ ఆత్మను అప్పగించాలి. అది సరైన స్థితిలో ఉంటుంది. మన ఆత్మను సరైన కాపరికి మనం అప్పగించాలని పేతురు పత్రికలో ఉంటాడు. కాబట్టి మనం నీ ఆత్మ ఏ స్థితిలో ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ నువ్వు ఆయన మాట్లాడిన మాటలు నువ్వు కూడా యేసు ప్రభు మాట్లాడాడు కదా, నా ఆత్మను అప్పగించి నేను, అది నీకు శాఖ కాదు, ఆయన దేవుడు కాబట్టి అది చేశాడు. కాబట్టి నీ ఆత్మను అప్పగించే స్థితిలో ఇంకొకసారి జాగ్రత్తగా ఆలోచించి ఆ నా ఆత్మ ఏ స్థితిలో ఉంది ప్రభు, ఈ జీవిత కాలంలో అడిగేవా ఒకసారి ప్రభుని, అయ్యా నా స్థితిలో ఇచ్చేవి కదా, నీ ఏళ్ళు నాకు ఇచ్చేవే, సంవత్సరం ఇచ్చినవే, కానీ నేను ఏ స్థితిలో పెట్టుకుని నీకు ఇస్తున్నాను. అది కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి కొంచెం ఆలోచించగలిగితే
అని అంత మంచి సంతోషం. కాబట్టి ఈ ఆత్మను అప్పగించింది ఆమె యొక్క ఆ రీతిగా అన్ని హక్కుల్లో దేవుని యొక్క ప్రణాళిక అనుసరించి ఈ సహోదరి ఆత్మను అప్పగించేసేసి అది ప్రాణం పడుతుంది. ఎక్కడికి పోయినా కూడా నాకు తెలియదు. కాబట్టి ఇది ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అది సామాన్య విషయం కాదు. దేవుడు తన ప్రత్యేకంగా తన ఆస్తి, తన హక్కు, తన యొక్క వస్తువుని నీ చేతిలో పెట్టి, నీ యొక్క హృదయంలో పెట్టాడు. అందుకని మన సేవ మన యొక్క దేవుడిని కాబట్టి మన జ్ఞాపకం చేస్తున్నా అంతే. కొంచెం ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అది ఆలోచిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సమయంలో ఎందుకంటే అమ్మతో ఆయనకున్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలియకుండానే కొంత ఎమోషన్ అవడం అనేటటువంటిది సహజం. రెండో విషయం ఏంటంటే విజయసింహారెడ్డి కూడా ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి రావడం సహజం. ఏదైనప్పటికీ శ్రేష్టమైనటువంటి మాటలను తెలియజేసినటువంటి వారికి దేవుని యొక్క ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఒక పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధం 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 వైనాయ పరమాకానా పరిశుద్ధం 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 కరములు జోడించి చిరములు వ్యాపించి అందిన పరిశుద్ధం పరిశుద్ధం మనిరేను పరమాగీతంబులు పాడుచుండిరనాథ పరిశుద్ధం 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 వైరాయ పరమాగానానున కరుగున తిప్పుడు దేవుని యొక్క ప్రశస్త నామములో ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా
దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములు ఆయన స్తుతించి కనపరచు దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టతను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలందరికీ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడవద్దు అని తల్లి యొక్క శారీరక భౌతికమైనటువంటి ఎడబాటును బట్టి దుఃఖం ఉంటుంది. కానీ దేవాది దేవుడు మనకు ప్రశస్తమైనటువంటి నిరీక్షణ అనేటటువంటి దాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు ఆయన యొక్క ఉన్నతమైనటువంటి నామంలో. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా అయితే మరణించి మరణమును జయించి మూడవ దినమున పునరుత్థానుడిగా లేచి ఉన్నాడు. ఆయన యందు మృతి పొందినటువంటి వారందరినీ కూడా ఆయన మహిమోన్నతమైనటువంటి నామములు మహిమ దేహంలో కలిగినటువంటి వారిగా ఆయన మరలా లేపుతూ ఉన్నాడు అనేటటువంటి మాటను మనము అంగీకరించినటువంటి వారంగా ఆయన రెండవ రాకడ సమయంలో తన యొక్క ప్రియులను ఆయన వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడు అనేటటువంటి మాటలన్నీ కూడా దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉండగా అమ్మకిచ్చినటువంటి ఈ మంచి ప్రశస్తమైనటువంటి పిలుపును బట్టి మనందరము దేవాది దేవుని స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. మన యొక్క హృదయాలను దేవుని యొక్క వాక్యము చేత మనము బలపరుచుకొని ఆ రీతిగా మనము ఆదరించుకునేటటువంటి వారిగా ఉండాలని క్రైస్తవ విశ్వాసం జీవితం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా అట్టి శ్రేష్టమైనటువంటి బలపరచబడేటటువంటి జీవితాలను దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి ఆనందపాలు గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పాదపడిన వందనాలు. వయ్యో దామాయను నీకు తిరువపై అహాయంతటి శ్రమలు వయ్యో దామాయను నీకు తిరువపై ద్రోహులందరూ కూడి ఎన్నో బలమీనంగుల తలపై ముళ్ళ కిరీటం
వయ్యోదాయను నీకు కృపకై బాధలకి పతాను నీకు తెలుగక నీకు మనతో దాని గొప్ప వేదన ఆయంతకి శ్రమల నీతి వయ్యోదాయను నీకు కృపకై హల్లెలూయా.